హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మీలో ఎంతోమంది చాలా రిక్వెస్ట్ చేసిన హోటల్ స్టైల్ రవ్వ దోశ రెసిపీని, అలాగే దాంతోపాటుగా హోటల్ వాళ్ళు చేసే ఒరిజినల్ కొబ్బరి చట్నీ రెసిపీని ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి హోటల్ స్టైల్లో రవ్వ దోశని పర్ఫెక్ట్ కొలతలతో మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ రవ్వ దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం రవ్వ దోశ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ అలాగే సూజీ అంటారనమాట. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 3/4 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. నేను ఇక్కడ సూపర్ మార్కెట్స్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా బియ్యం పిండిని, ఆ బియ్యం పిండిని వేసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు మైదాని వేసుకోండి. ఇంతే, ఇంకా రవ్వ దోశ కోసం పిండిలు ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే పిండి కలిపిన తర్వాత ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసుకోవాలన్నమాట. అది వేసుకుంటేనే మీకు దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. సో అదేంటి అనేది ముందు వీడియోలో చెప్తూ ఉంటాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ వరకు కచ్చా పచ్చాగా దంచిన మిరియాల పొడిని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు పంచదారను వేసుకోండి. ఇలా పంచదార వేసుకోవడం వల్లనే మనకి రవ్వ దోశ అనేది మంచి గోల్డెన్ కలర్లో వస్తుంది అనమాట. హోటల్ వాళ్ళు ఖచ్చితంగా ఇలా కొద్దిగా పంచదారని వేస్తారు. మీకు ఒకవేళ వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే 1 టీ స్పూన్ వరకు బాగా సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసుకోవాలి. నెక్స్ట్ బాగా సన్నగా కట్ చేసిన కరివేపాకుని కొద్దిగా, అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కొద్దిగా వేసుకోండి. చివరిగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఈ పిండిల్లో కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వీటిలో కలిసేటట్లుగా ఒకసారి కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి. కప్పు బొంబాయి రవ్వకి ఫస్ట్ మనం 4 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. అయితే 4 కప్పుల నీళ్ళని ఒకేసారి పోసుకోకుండా ఫస్ట్ 2 కప్పుల నీళ్ళని పోసుకొని ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మరొక 2 కప్పుల నీళ్ళని పోసుకోండి. ఫస్ట్ 2 కప్పుల నీళ్ళని వేసుకొని కలుపుకున్న తర్వాత మాత్రమే ఇంకొక 2 కప్పుల నీళ్ళని వేసుకొని కలుపుకోవాలన్నమాట. సో మొత్తానికి 4 కప్పుల నీళ్ళని వేసుకొని ఇది కలుపుకున్న తర్వాత మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది చూసారు కదా, ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో వాటర్ లాగా ఉంటుందన్నమాట. రవ్వ దోశకి ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది రావాలన్నమాట. నేను చెప్పినట్టుగా పర్ఫెక్ట్గా 1 కప్పుకి 4 కప్పులు నీళ్ళు పోసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా ఈ విధంగా రెడీ అవుతుందన్నమాట. సో ఇలా రెడీ చేసుకున్న రవ్వ దోశ మిశ్రమాన్ని మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. అప్పుడు మనకి రవ్వ అనేది చక్కగా నానుతుంది అనమాట. సో ఈలోపు మనం ఈ రవ్వ దోశలోకి ముందుగానే కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసేసుకుందాము. ఈ కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేయించిన శనగపప్పు, చట్నీ పప్పు, అలాగే పుట్నాల పప్పు అంటారు కదా, వాటిని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇక్కడ నేను వాడే పచ్చిమిర్చి అనేది బాగా కారంగా ఉన్నాయన్నమాట, అందుకని 4 పచ్చిమిర్చిని వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒక చిన్న ముక్క అల్లాన్ని వేసుకోండి. అల్లాన్ని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఫస్ట్ ఇందులో నీళ్ళేమీ వేసుకోకుండా ఇది కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అవసరమైన నీళ్ళని వేసుకొని ఈ చట్నీని గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి. మనకి హోటల్లో వడ్డించే కొబ్బరి చట్నీ అనేది గట్టిగా ఉంటుందన్నమాట, పలుచగా ఉండదు. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా, మనకి చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మనకి హోటల్ స్టైల్లో చట్నీ అనేది గ్రైండ్ అయిపోయింది.
ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఈ చట్నీకి తాలింపుని పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి తాలింపు గిన్నెను పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని ఒక ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకొని ఈ తాలింపు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే మనకి హోటల్ స్టైల్లో టేస్టీగా కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొబ్బరి చట్నీ అనేది ఈ రవ్వ దోశలోకి మంచి కాంబినేషన్ అనమాట. సో మనకి చట్నీ ప్రిపేర్ చేసుకునే లోపు ఈ రవ్వ దోశ మిశ్రమం కలిపి పెట్టుకున్నాం కదా, అది మనకి మూత తీసి చూస్తే ఈ రవ్వ అనేది కిందకి వెళ్ళిపోయి పైన నీళ్ళు అనేది ఈ విధంగా తేలుతూ ఉంటాయి అన్నమాట. అంటే మనకి రవ్వ అనేది చక్కగా నాని వాటర్కి అడుగు భాగానికి వెళ్ళిపోతుంది. సో ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వని వేసుకోండి. ఇలా దోశ వేసుకునే ముందు బొంబాయి రవ్వని వేసుకొని కలుపుకోవడం వలన మనం వేసుకోబోయే రవ్వ దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం వేసుకున్న ఈ 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ అనేది మనకి నీళ్ళల్లో నానకుండా అలాగే ఉంటుంది కాబట్టి మనకి రవ్వ దోశ తినేటప్పుడు కరకరలాడుతూ బాగా క్రిస్పీగా ఉంటుంది అనమాట. సో హోటల్స్లో ఇదే విధంగా దోశ వేసే ముందు కొద్దిగా బొంబాయి రవ్వని కలిపి దోశ వేస్తారనమాట. దానివల్లే మనకి దోశ అనేది క్రిస్పీగా అనిపిస్తుంది. ఇది ఒక సీక్రెట్ టిప్ అనమాట. రవ్వ దోశ వేసుకునే వాళ్ళు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. సో మనం రవ్వ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒకసారి కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి. మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా ఉంది కదా, ఇప్పుడు ఇందులోకి ఇంకొక కప్పు వరకు నీళ్ళను వేసుకొని కలుపుకోండి. సో మొత్తానికి మనం 1 కప్పు బొంబాయి రవ్వ, 1/4 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు మైదాకి 5 కప్పుల నీళ్ళని పోసుకున్నాం. ఇవి పర్ఫెక్ట్ కొలతలు అనమాట. ఇదే ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యి మీరు రవ్వ దోశని ప్రిపేర్ చేసుకొని చూడండి. ఖచ్చితంగా మీకు హోటల్లో ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో అదే విధంగా మీరే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుంటారు. అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో మనకి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశని వేసుకోవడం కోసం ఇలా గరిటెతో కాకుండా ఒక గిన్నెని సెట్ చేసుకోండి. గిన్నెతో అయితే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వేసుకోవడానికి వస్తుంది అనమాట. ప్రతిసారి కూడా మీరు దోశ వేసుకునే ముందు ఈ రవ్వ దోశ మిశ్రమాన్ని ఈ అడుగు నుంచి ఒకసారి కలుపుకొని అప్పుడు దోశను వేసుకోవాలి. ఎందుకంటే మనకి రవ్వ అనేది అడుక్కు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి ప్రతిసారి మనం కలుపుకొని ఆ పైన వచ్చే తేటను తీసుకొని దోశలాగా వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనం అనేది బాగా వేడిగా ఉండాలి. పెనం అనేది మనకి బాగా వేడైన తర్వాత కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ నూనెను వేసుకొని ఉల్లిపాయతో ఈ విధంగా రబ్ చేసుకోండి. ఇలా చేసుకుంటే మీకు దోశ అనేది చక్కగా వస్తుంది అనమాట. నెక్స్ట్ దీని మీద కొద్దిగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా ప్యాన్ అంతా వేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న రవ్వ దోశ మిశ్రమాన్ని నేను ఇందాక చెప్పిన విధంగా అడుగు నుంచి ఒకసారి కలుపుకొని తర్వాత పైన వచ్చిన తేటని ఈ విధంగా గిన్నెలోకి తీసుకొని దోశల పెనానికి ఫస్ట్ అంచుల వెంబటి నుంచి దోశ వేసుకుంటూ ఈ విధంగా మధ్యలోకి పోసుకోవాలి. ముందే మీరు ఈ మిశ్రమాన్ని మధ్యలో పోసేసారంటే మధ్యలో మనకి పెనం వేడి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దోశ అనేది మాడిపోతుంది అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే రవ్వ దోశని అంచుల నుంచి వేసుకుంటూ ఈ విధంగా మధ్యలోకి పోసుకోవాలి. ఈ విధంగా రవ్వ దోశని వేసుకున్న తర్వాత ఈ దోశని మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఈవెన్గా ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి. దీని మీద కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. నూనె అనేది ఈ రవ్వ దోశకి ఎక్కువగానే పడుతుంది అనమాట. మీరు ఎంత ఎక్కువగా నూనె వేసుకుంటే మీకు దోశ అనేది అంత క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ఇలా చక్కగా నూనె వేసుకొని పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా దోశ ఎర్రగా కాలిన తర్వాత దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవడమే. దోశ చూసారా మంచి రంగులో క్రిస్పీగా ఎంత చక్కగా వచ్చిందో. ఇలా దోశని వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసుకోండి. అయితే దోశలు వేసుకునే కొద్దీ మనకి ఈ దోశల పిండి మిశ్రమం అనేది
చిక్కబడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ దోశలను వేసుకోండి. సో ఇలా దోశలు వేసుకొని ఈ కొబ్బరి చట్నీతో తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు అచ్చం హోటల్లో తిన్న ఫీలింగ్ అనేది ఇంట్లోనే వచ్చేస్తుంది. ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేకపోయినా కానీ అప్పటికప్పుడు 15 నుంచి 20 నిమిషాల్లోనే ఇలా స్పాంజ్ లాంటి ఇడ్లీలని, అలాగే ఈ ఇడ్లీలకి మంచి కాంబినేషన్గా సింపుల్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా మీరు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. మీకు ఇలా బొంబాయి రవ్వ వేసుకోవడం ఇష్టం లేకపోతే దీని ప్లేస్లో కడిగిన ఇడ్లీ రవ్వని కానీ లేదంటే గోధుమ రవ్వని కానీ వేసుకోవచ్చు. అలాగే మీరు తీసుకునే రవ్వ అనేది మరీ లావుగా ఉండేది కాకుండా కొంచెం సన్నగా ఉండే రవ్వను వేసుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉడికించిన బంగాళదుంపని పైన తొక్క తీసేసి ఈ బంగాళదుంపని కొంచెం రఫ్గా ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. తర్వాత ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు వరకు పుల్లటి పెరుగుని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ పుల్లటి పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. కమ్మటి పెరుగు వేసుకున్న వాళ్ళు ఏం చేయాలనేది ఇడ్లీని ఉడికించేటప్పుడు చెప్తాను. అలాగే 1 ఇంచు దాకా అల్లాన్ని తీసుకొని పైన పొట్టు తీసేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. చివరిగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ బంగాళదుంపని బాగా మెత్తగా ఎక్కడ కూడా ముక్కలు గడ్డలు లేకుండా ఉండేటట్లుగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను, చూసారా? ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ బంగాళదుంప మిశ్రమాన్ని మనం ముందుగా గిన్నెలోకి రవ్వను వేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ రవ్వలోకి వేసేసుకోండి. వేసుకొని ఈ రవ్వ అలాగే బంగాళదుంప మిశ్రమం రెండూ కూడా బాగా కలిసేటట్లుగా కనీసం ఒక 2-3 నిమిషాల పాటు విస్కర్తోనే ఈ పిండిని బాగా కలుపుకోండి. ఇలా విస్కర్తో కలుపుకోవడం వలన పిండి మనకి చక్కగా ఫ్లఫీగా తయారవుతుంది అనమాట. మనం ఈ రవ్వ అలాగే బంగాళదుంప మిశ్రమం అనేది ఎక్కువసేపు కలపడం వలన గాలి ఏర్పడి పిండి మనకి చక్కగా ఏరీగా తయారవుతుంది అనమాట. మీ దగ్గర ఒకవేళ విస్కర్ లేకపోతే చేత్తో అయినా సరే కలుపుకోవచ్చు. కొంచెం బీట్ చేసుకుంటూ కలుపుకోండి. సో మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఈ రవ్వ ఇడ్లీలో ఇలా ఉడికించిన బంగాళదుంపని వేసుకోవడం వలన మనకి ఇడ్లీ అనేది చాలా ఫ్లఫీగా వస్తాయి. అంతేకాకుండా ఇడ్లీ చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా మాయిశ్చర్గా చాలా బాగుంటాయి అన్నమాట. వేడి మీద తినాలనేం లేదు, చల్లారిన తర్వాత కూడా ఇడ్లీ చాలా బాగుంటాయి అన్నమాట ఈ బంగాళదుంప వేయడం వలన. సో ఒక 2 నిమిషాల పాటు పిండిని కలిపిన తర్వాత చూపిస్తాను, చూసారా? పిండి మనకి చక్కగా ఇలా ఫ్లఫీగా తయారవుతుంది అనమాట. ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు ఈ పిండిని రెస్ట్ ఇవ్వండి. ఈలోపు మీకు నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి వేయించిన పల్లీలని ఒక 1/2 కప్పు వరకు పొట్టు తీసుకొని వేసుకోండి. మీరు ముందుగానే పల్లీలు వేయించి పెట్టుకున్నారంటే ఈ చట్నీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు కూడా అంటారు. పల్లీలు ఎన్ని వేసుకున్నారో అదేవిధంగా సమానంగా ఇలా పుట్నాల పప్పుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మీరు తినే కారానికి తగ్గట్టుగా 2 లేదా 3 పచ్చిమిర్చిని వేసుకోండి. ఈ పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉంటాయి, అందుకని నేను కొంచెం తక్కువగానే వేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక చిన్న ముక్క చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో చూసారా, ఇలా చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని మీరు రెగ్యులర్గా ప్రతి చట్నీకి కూడా ఎలా అయితే తాలింపు పెట్టుకుంటారో అదేవిధంగా తాలింపు పెట్టేసుకొని ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. 1 టీ స్పూన్ నూనెలో పోపు దినుసులు వేసేసుకొని ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసేసుకొని వేసుకుంటే సరిపోతుంది. సో మనకి సింపుల్గా చేసుకునే చట్నీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. సో 15 నిమిషాల తర్వాత మూత తీసేసి మనం ముందుగా కలుపుకున్న పిండిని చూపిస్తున్నాను చూడండి. ఇది కొంచెం రవ్వ అనేది నీళ్ళని పీల్చుకొని గట్టిపడి ఉంటుంది అనమాట పిండి అనేది. సో ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని వేసుకొని పిండిని కలుపుకోండి.
మనం ఈ ఇన్స్టంట్ ఇడ్లీని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ అనేది చూడండి ఇలా కొంచెం థిక్గానే ఉండాలన్నమాట. మరీ పలాచగా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు ఇడ్లీ అనేది అస్సలు రావన్నమాట. ఇక నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, దీన్ని రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు. ఈ విధంగా పిండిని రెడీ చేసుకోవాలి. అప్పుడే మీకు ఈ ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. నీళ్ళని ఒకేసారి ఎక్కువగా పోసేసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకొని పిండిని ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి. సో ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక తాలింపు గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ దాకా మినపగుళ్ళు, అలాగే 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఈ పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా బాగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక ఎండుమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు కూడా అలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువ, ఇవన్నీ వేసుకొని ఈ తాలింపుని చక్కగా ఫ్రై చేసేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ఇడ్లీ పిండిలోకి వేసుకోండి. మనం ఈ రవ్వ ఇడ్లీకి ఇలా పోపు వేసుకొని చేసుకుంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా తురిమిన క్యారెట్ని వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని ఈ పిండిలో ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోండి. సో కలుపుకున్న తర్వాత మనం వీటిని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి చివరిగా ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఈనోని వేసుకోండి. ఒక శాచెట్ వచ్చేసి మనకి 1 టీ స్పూన్ ఈనో ఉంటుంది అనమాట. ఈ చిన్న శాచెట్ మొత్తాన్ని కూడా ఈనోని వేసుకోండి. ఒకవేళ మీకు ఈనో వేసుకోవడం ఇష్టం లేకపోతే ఒక 1/2 టీ స్పూన్ దాకా వంట సోడానైనా సరే వేసుకోవచ్చు. మనం వీటిని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఈనోని కానీ వంట సోడాని కానీ వేసుకోవాలి. సో ఇలా ఈనో వేసుకున్న తర్వాత ఈ ఈనోని యాక్టివేట్ చేయడం కోసం ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకోండి. నిమ్మరసాన్ని వేసుకొని ఈ పిండిలో చక్కగా ఈ ఈనో మొత్తం కూడా కలిసేటట్లుగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఒక్కొక్క చుక్క నూనెను వేసుకొని ఇడ్లీ ప్లేట్లని నూనెతో బాగా గ్రీస్ చేసుకోండి. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత మీరు రెగ్యులర్గా ఇడ్లీ ఎలా అయితే వండేసుకుంటారో అదే విధంగా వండేసుకోవడమే. నార్మల్గా ఇడ్లీ ప్లేట్లలో ఈ పిండిని పెట్టేసుకొని ఇడ్లీ స్టాండ్ని ఈ విధంగా సెట్ చేసేసుకొని నేను ఇక్కడ ముందుగానే ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని మరిగించుకుంటున్నాను. ఈ మరిగే నీళ్ళల్లోకి ఈ ఇడ్లీ స్టాండ్ని పెట్టేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా, ఇడ్లీ ఎంత చక్కగా ఉబ్బినాయో. ఒకసారి మీరు చెక్ చేసుకోండి లోపల వరకు ఇడ్లీ ఉడికినాయో లేవో అని. ఒక చాకుని ఇలా గుచ్చి చూసారంటే మీకు తడేమీ రాకపోతే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. సో ఇడ్లీ ఇలా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. మీరు వేడిగా ఉన్నప్పుడు ఇడ్లీని తీసేసారంటే ముద్దలాగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఒక 2 నిమిషాల తర్వాత ఇడ్లీ ప్లేట్లో నుంచి ఇడ్లీలను తీసేసుకోండి. చూసారా ఇడ్లీ ఎంత ఫ్లఫీగా ఎంత స్పాంజీ లాగా వచ్చిందో మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీలను కూడా తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి. అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి ఇలా స్పాంజ్ లాంటి ఇడ్లీలని కేవలం 2 పదార్థాలతో పెరుగు కూడా అవసరం లేకుండానే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇక నేను చూపించబోయే విధంగా ఈ స్పాంజ్ లాంటి ఇడ్లీలని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ స్పాంజ్ లాంటి ఇడ్లీలను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1/2 కప్పు వరకు కొంచెం లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి. మరీ పలచగా ఉండే అటుకులు కాకుండా కొంచెం మందంగా ఉంటాయి కదా, ఆ అటుకుల్ని వేసుకొని వీటిని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులో 1 గ్లాసు వరకు నీళ్ళని వేసుకోండి. నీళ్ళని వేసుకొని ఈ అటుకుల్ని జస్ట్ ఒక్క 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. సో నేను ఇక్కడ ఒక 10 నిమిషాల పాటు అటుకులు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, అటుకులు నీళ్ళని పీల్ చేసుకొని ఇలా చక్కగా మెత్తగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ అటుకులు గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న నీళ్ళతో సహా వేసేసుకొని అవసరమైతే ఇంకొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ అటుకుల్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, మనం అటుకులు గ్రైండ్ చేసుకున్న తర్వాత అటుకుల పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని
ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే ఇందులోనే 1 కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారనమాట. మీరు అటుకుల్ని అలాగే బొంబాయి రవ్వని కొలుచుకోవడానికి ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మెజరింగ్ కప్స్ యూజ్ చేశాను అనమాట. మెజరింగ్ కప్స్ లేని వాళ్ళు ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకొని ఈ ఇడ్లీలను ప్రిపేర్ చేసుకోవచ్చు. సో బొంబాయి రవ్వ వేసిన తర్వాత ఈ బొంబాయి రవ్వ, అటుకుల పిండి రెండు కూడా చక్కగా కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇది పిండి అనేది గట్టిగా ఉంటుందన్నమాట. అందుకోసం కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని మనం రెగ్యులర్గా ఇడ్లీ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటాం ఆ విధంగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. నీళ్ళని ఎక్కువ పోసేయకుండా కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి. పిండి ఒకవేళ లూజ్ అయిందంటే ఇడ్లీలు అనేవి అసలు రావన్నమాట. అందుకోసం పిండిని జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోవాలి. సో పిండి కలిపిన తర్వాత చూసారా మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నె మీద మూత పెట్టేసి ఈ పిండిని జస్ట్ ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. అప్పుడు మనకి రవ్వ అనేది నానుతుందన్నమాట. సో ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా, రవ్వ నానిపోయి మనకు కొంచెం ఇలా గట్టిపడిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ కొంచెం నీళ్ళని వేసుకుంటూ ఈ పిండిని మనం రెగ్యులర్గా ఇడ్లీ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటాం ఆ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి. మరీ లూజ్గా ప్రిపేర్ చేసుకోకూడదు, అలాగని మరీ గట్టిగా ప్రిపేర్ చేసుకోకూడదు. ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, దగ్గరగా చూపిస్తున్నాను. ఈ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసుకోవాలి. సో పిండిని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఈ ఇడ్లీని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి పిండి ఇన్స్టెంట్గా ఫర్మెంట్ అవ్వడం కోసం ఒక పావు టీ స్పూన్ దాకా ఈనోని కానీ లేదంటే వంట సోడాని కానీ వేసుకోండి. ఒకవేళ మీకు ఈనో కానీ వంట సోడా కానీ వేసుకోవడం ఇష్టం లేకపోతే మనం రెగ్యులర్గా ఇడ్లీ పిండి గ్రైండ్ చేసిన తర్వాత ఎలా అయితే ఫర్మెంటేషన్కి పెడతామో అదేవిధంగా పిండిని ఫర్మెంట్ చేసుకొని కూడా ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా ఈనో వేసుకున్న తర్వాత దీని మీద 1 టీ స్పూన్ వరకు నీళ్ళను వేసుకొని ఈ ఈనో అంతా కూడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇడ్లీలు వేసుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్లను తీసుకొని అందులోకి ఒక్కొక్క చుక్క నూనెను వేసుకొని ఇడ్లీ ప్లేట్లని నూనెతో గ్రీస్ చేసుకోండి. నూనెతో గ్రీస్ చేసుకొని మనం రెగ్యులర్గా ఇడ్లీ పిండితో ఇడ్లీ ఎలా అయితే పెట్టేసుకుంటామో అదే విధంగా ఈ ఇడ్లీ ప్లేట్లోకి పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఇడ్లీలను పెట్టేసుకోండి. ఇక్కడ నేను చూపించిన కొలతలకి నాకు 12 ఇడ్లీ వచ్చాయన్నమాట. దాన్ని బట్టి మీరు ఇడ్లీలు ఎన్ని కావాలో చూసుకొని మెజర్మెంట్స్ని తగ్గించుకోవడం కానీ పెంచుకోవడం కానీ చేసుకోండి. సో ఇలా ఇడ్లీలన్నీ కూడా పెట్టుకున్న తర్వాత ఇడ్లీ స్టాండ్లో ఇడ్లీ ప్లేట్లని ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి. మీకు ఒకవేళ ఫస్ట్ ఇడ్లీ ప్లేట్లో హోల్ వచ్చిందనుకోండి, పైన ఈ విధంగా ఇడ్లీ వచ్చేటట్లుగా పెట్టుకోవాలన్నమాట. అప్పుడే ఇడ్లీ అన్నీ కూడా చక్కగా స్టీమ్ వచ్చి బాగా ఉడుకుతాయి అన్నమాట. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఈ విధంగా ఇడ్లీ స్టాండ్ని సెట్ చేసేసుకొని మనం రెగ్యులర్గా ఇడ్లీని ఎలా అయితే వండుకుంటామో అదే విధంగా ఇడ్లీలను వండేసుకోవడమే. నేను ఇక్కడ ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని మరిగించుకుంటున్నాను. నీళ్లు మరిగేటప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ని పెట్టేసి మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా, మన చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకున్నామంటే మన చేతికి పిండేమి అతుక్కోవట్లేదు అంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. సో ఇలా ఇడ్లీని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ స్టాండ్ని బయటకు తీసుకొచ్చి ఒక 5 నిమిషాల పాటు ఇడ్లీని అలా సెట్ అవనివ్వండి. వెంటనే వేడిగా ఉన్నప్పుడు ఇడ్లీ తీసేసారంటే ఇడ్లీ మనకి ముద్దలాగా వచ్చేస్తాయి అనమాట. సో అందుకని ఒక 5 నిమిషాలు వెయిట్ చేసి ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్లలో నుంచి ఇడ్లీలను తీసుకోండి. ఒక గిన్నెలోకి నీళ్ళని పెట్టుకొని ఇలా స్పూన్ని తడి చేసుకొని ఇడ్లీలను తీసుకోండి. అప్పుడు మనకి ఇడ్లీ చక్కగా వస్తాయి. ఇక్కడ నేను మీకు ఇడ్లీ తీసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఎంత స్పాంజీ లాగా వచ్చిందో. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీలను కూడా ప్లేట్లో నుంచి తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. సో ఇలా చక్కగా ఇడ్లీలన్నీ కూడా సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకొని మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా సరే సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మీలో ఎవరికైనా చట్నీ రెసిపీస్ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో తప్పకుండా మీరు కూడా ఈ ఇన్స్టంట్ ఇడ్లీని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. రాత్రంతా కూడా పిండిని పులియబెట్టే పని లేకుండానే చాలా ఈజీగా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉండే టమోటా దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ మీకు దోశ చూస్తేనే తినాలనిపిస్తుంది కదా, మంచి కలర్తో క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఈ దోశ రెసిపీని ట్రై చేసి తీరాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది.
సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ క్రిస్పీ అండ్ టేస్టీ ఇన్స్టెంట్ టమోటా దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ టమోటా దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1/4 కప్పు బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ దోశల బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇడ్లీ బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. ఏవైనా సరే 1/4 కప్పు బియ్యాన్ని వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులోకి నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని 1-2 గంటల సేపు నానబెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో అదే కప్పుతోటి 1/4 కప్పు బియ్యానికి 1/2 కప్పు మినపగుళ్ళను వేసుకోండి. వీటిని కూడా 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని ఈ మినపగుళ్ళను కూడా 1-2 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 1-2 గంటల సేపు బియ్యాన్ని అండ్ మినపప్పును నానబెట్టుకున్న తర్వాత అందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ బియ్యం మినపప్పుని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 8-10 వరకు కాశ్మీరీ మిర్చిని వేసుకోండి. ఇలా కాశ్మీరీ మిర్చి వేసుకున్నారంటే మీకు దోశ అనేది మంచి రంగులో వస్తుందన్నమాట. ఒకవేళ మీ దగ్గర కాశ్మీరీ మిర్చి లేకపోతే గుంటూరు మిర్చిని అంటే కారంగా ఉండే మిర్చి వేసుకుంటుంటే ఒక 4-5 వేసుకోండి, సరిపోతుంది. ఇలా కాశ్మీరీ మిర్చి వేసుకున్నారంటే ఇవి కారం తక్కువగా ఉంటాయన్నమాట. అందుకోసం ఇక్కడ నేను ఒక 8 ఎండుమిర్చి వరకు వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే ఒక 2-3 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే 3 మీడియం సైజ్ టమోటాలని అంటే కొంచెం బాగా పండిన టమోటాలను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోనే చివరగా రుచికి సరిపడా రాళ్ళుప్పును వేసుకొని ఇందులో చుక్క నీళ్ళు కూడా వేయకుండా వీటిని ఈ టమోటాలో వచ్చే రసంతోనే బాగా మెత్తగా ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీని మధ్య మధ్యలో ఆఫ్ చేసుకుంటూ తర్వాత ఆన్ చేసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఇందులో ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయలేదు. మనకి టమోటాల్లో వచ్చిన వాటర్తోనే ఈ పిండి చక్కగా గ్రైండ్ అయిపోతుంది. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను, చూసారా? మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా గిన్నెలోకి వేసుకొని దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని జస్ట్ 1 గంట సేపు పక్కన పెట్టుకోండి. మీరు అంతకన్నా ఎక్కువ ఈ పిండిని ఫర్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఎక్కువసేపు మీరు పిండిని పక్కన పెట్టేశారంటే ఇందులో మనం టమోటా వేసుకున్నాం కదా, ఆ దోశ టేస్ట్ అనేది అంత బాగోదనమాట. సో అందుకని జస్ట్ 1 గంట సేపు పిండిని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడ 1 గంట తర్వాత మూత తీసి చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి అనేది కొంచెం ఇలా గట్టిపడి ఉంటుందన్నమాట. ఈ పిండిని ఒకసారి గరిటెతో కలుపుకొని ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్ళని పోసుకొని పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. ఈ పిండిని మరీ పలుచగా రెడీ చేసుకోకూడదు, అలాగని మరీ థిక్గా రెడీ చేసుకోకూడదు అనమాట. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూసారా? ఈ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసుకుంటే మీకు ఈ దోశ అనేది మంచి క్రిస్పీగా వస్తుంది అనమాట. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో ఈ విధంగా తుడిచేయండి. సో ఇలా తుడిచేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటె వరకు వేసుకొని మీకు వీలైనంత పల్చగా దోశని స్ప్రెడ్ చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్ప్రెడ్ చేసుకున్నారంటే మీకు దోశ అనేది చక్కగా పెనానికి చుట్టుకుపోకుండా అలాగే గరిటెకి అతుక్కోకుండా బాగా పల్చగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఇలా దోశని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ దోశ పైన తడంతా కూడా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. సో మనకి దోశ పైన తడంతా కూడా ఇలా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద మీకు నచ్చినట్లుగా నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. నెయ్యి వేసుకుంటే హెల్తీగా ఉంటుందని నేను ఇక్కడ నెయ్యిని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నూనెని కానీ బటర్ని కానీ ఏదైనా సరే వేసుకోవచ్చు. సో ఇలా నెయ్యిని వేసుకొని దోశ అంతా కూడా ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. అప్పుడు మనకి దోశ అనేది అంతా కూడా చక్కగా రోస్ట్ అవుతుంది అనమాట. సో దోశ ఇలా చక్కగా వేగుతున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని
పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్గా కాలేంత వరకు కాల్చుకోవాలి. సో దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని మీరు కావాలంటే ఇలా రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఒక 30 సెకండ్ల పాటు కాల్చుకొని ఈ దోశని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. దోశ చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది, ఇంక నేను మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో ఇలా చక్కగా దోశలు వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా ఒకసారి ప్యాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత దోశను వేసుకొని చక్కగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దోశల పిండిని మీరు ఆ రోజే యూస్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీరు ఇది మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, మీరు కావాలంటే నైట్ డిన్నర్కి ఈ దోశల పిండిని యూస్ చేసుకోవచ్చు. అంతేగాని నెక్స్ట్ డే ఉదయాన్నే మళ్ళీ దోశలు వేసుకోవడానికి ఈ దోశల పిండి అనేది బాగోదన్నమాట. ఇందులో మనం టమోటాలు యాడ్ చేసుకున్నాం కదా, అందుకోసం ఆ రోజే ఈ దోశల పిండిని యూస్ చేసుకోవాలి. ఇక నేను చూపించిన క్వాంటిటీకి మీకు ఒక 8 నుంచి 10 వరకు దోశలు వస్తాయన్నమాట. సో ఇలా చక్కగా దోశలను వేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేను ఇక్కడ పల్లీ చట్నీతో అలాగే ఉల్లిపాయ చట్నీతో సర్వ్ చేశాను. చాలా 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 టేస్టీగా ఉన్నాయి. చూసారా ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి. తప్పకుండా మీరు కూడా ఈ క్రిస్పీ టమోటా దోశని ట్రై చేసి చూడండి. 2-3 గంటల్లోనే మనకి ఇలా చక్కగా దోశలు రెడీ అయిపోతాయి. ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.